ఆరెంజ్ మూస్కి కావాల్సిన పదార్థాలు: ఆరెంజ్ 2, కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్, పాలు 120 ml, క్రీమ్ 100 ml, పంచదార 75 గ్రాములు. ఓకే, ఇప్పుడు చెప్పండి ఏ దేశం నుంచి ఏ దేశం తీసుకెళ్తున్నారు? ఇది ఎక్కువగా అంటే మూస్ అనే పేరు ఫ్రాన్స్ నుంచి వచ్చింది. అంటే ఒకలాంటి టెక్స్చర్ పేరు అనమాట ఇది. అంటే క్రీమీగా, సిల్కీగా, సాఫ్ట్గా ఉన్న ఒక ఎనీ టెక్స్చర్ని మూస్ అంటారు. సో ఫస్ట్ మనం ఆరెంజెస్ కట్ చేసుకుందాము. మొత్తం పీల్ తీసేసుకోవాలా? అంటే మనకి జ్యూస్ సరిపోతుంది, ఇది అవసరం. ఇదేంటంటే మనకి 2 వెరైటీస్ దొరుకుతాయి జనరల్గా ఇండియా. ఇండియన్ వెరైటీ కమలాపళ్ళు అంటారు. సో కొంచెం లూజ్గా ఉండి ఇంకొంచెం బ్రైట్ ఆరెంజ్ కలర్ ఉంటుంది. అది పీల్ ఈజీగా వచ్చేస్తుంది. అది ఈజీగా పీల్ వచ్చేస్తుంది. బట్ దీనికి స్పెషల్గా ఇదే ఎందుకు యూజ్ చేసుకుంటున్నానంటే, సో ఇందులో పల్ప్ తీసి ఇందులోనే డెజర్ట్ సర్వ్ చేద్దామనే ఉద్దేశంతో ఇది తీస్తాను. సో దీని పీలింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మనం జనరల్గా పీలింగ్ మెథడ్ అట్లా కాకుండా, సో ఫస్ట్ టాప్ అండ్ బాటమ్ తీసేసుకోవాలి. దెన్ ఇట్లా నుంచోబెట్టుకొని జస్ట్ నైఫ్ని ఎట్లాగైతే ఆరెంజ్ షేప్ ఉందో ఆ షేప్లోకి మనము కట్ చేసుకోవాలి. సో ఇట్లా టోటల్ మనకి పీల్ అండ్ వైట్ పార్ట్ అనేది అంతా కూడా వచ్చేస్తుంది. అండ్ న్యాచురల్గా మనకి ఒక సెపరేషన్స్ ఉంటాయి. సో వీటినే మనం ఆధారంగా తీసుకొని నైఫ్ని 45 డిగ్రీ యాంగిల్లో కొయ్యాలన్నమాట. జస్ట్ సెంటర్ వరకు వెళ్ళి ఆపేసేయాలి. మళ్ళీ ఇదే అదర్ ఎండ్ నుంచి ఇట్లా తీసుకుంటే దెన్ యూ విల్ గెట్ నైస్ ఆరెంజ్ వెజ్ ఈజీలీ. సో సీడ్లెస్ అండ్ స్కిన్లెస్ ఆరెంజ్ వెజ్ అనేది వచ్చేస్తుంది. ఆరెంజ్ పల్ప్ వచ్చేసింది. సో అందుకు బౌల్ కింద పెట్టుకొని దానిపైన కట్ చేస్తాం. సో ఈ యొక్క పల్ప్ అన్నది అంతా కూడా ఈ మధ్యలో మిగిలిపోయిన పార్ట్ అంతా కూడా జస్ట్ ఒకసారి ప్రెస్ చేస్తే ఇందులో ఉన్న జ్యూస్ కూడా మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఏ పార్ట్ మనకి వేస్టేజ్ లేకుండా వెళ్తుంది. సో మనకు ఓన్లీ కావాల్సిన పార్ట్స్ మాత్రమే మనం తీసుకుంటాం. సో అదర్ ఆరెంజ్ ఓన్లీ మనం టాప్ పార్ట్ ఉంటుందో అది కట్ చేసుకుని ఈ మధ్యలో పార్ట్ అంతా డైరెక్ట్లీ స్కూప్ అవుట్ చేస్తాం. సో లోపల క్యావిటీ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది జనరల్గా డెజర్ట్స్ గ్లాసెస్లో సర్వింగ్ చేసుకోవడం లేదా సర్వింగ్ ప్లేట్స్లో చేసుకుంటాం కదా. సో అదంతా రెగ్యులర్ స్టైల్ అనమాట. సో ఇది కొంచెం నా స్టైల్లో, నితిన్ స్టైల్లో చేద్దామని ఇట్లా ప్లాన్ చేస్తాం. ఇది కొంచెం టైం టేకింగ్ బట్ రిజల్ట్స్ ఆర్ వెరీ ఫ్రూట్ఫుల్. సో మీరు యాజ్ ఇట్ ఈజ్ మీరు మంచి కట్ చేసుకుంటే డెజర్ట్ చేసుకుని ఇది టోటల్గా యాజ్ ఇట్ ఈజ్ మూసేసి మీరు వచ్చిన గెస్ట్లకి డైరెక్ట్ ఆరెంజ్ లాగా పెట్టేసి. సో ఇప్పుడు మనం ఆరెంజ్ పల్ప్ తీసుకున్నాం కదా. సో దీనికి బేస్ అనేది తయారు చేస్తాం. దట్ ఈస్ ద కస్టర్డ్ అనమాట. సో కస్టర్డ్ జనరల్గా మనము ఇంట్లో కస్టర్డ్ పౌడర్తో చేసుకుంటాం. సేమ్ రెసిపీ వీఆర్ యూజింగ్. నార్మల్గా అయితే అంటే హోటల్స్లో మా రెసిపీస్ ఎట్లా ఉంటాయంటే విత్ ఎగ్ యూస్ చేసేది ఉంటాయి. బట్ ఎగ్లెస్ కావాలనుకున్నప్పుడు ఈ రెసిపీ యూస్ చేస్తే సరిపోతుంది. విత్ ఎగ్ నాకు ఇష్టం అనుకుంటే మనం జనరల్గా ఐస్ క్రీమ్స్, వెనిలా ఐస్ క్రీమ్ చేసుకున్నాం ఇంతకుముందు, అండ్ బియర్ ఐస్ క్రీమ్ చేసుకున్నాం విత్ ఎగ్ యొక్క రెసిపీ. సో సేమ్ రెసిపీ కెన్ బి ఫాలోడ్ అనమాట. సో ఫస్ట్ మిల్క్ అనేది హీటింగ్ పెట్టేద్దాము. సో ఇందులోనే మనం కస్టర్డ్ పౌడర్, కొద్దిగా క్రీమ్ ఆర్ కోల్డ్ మిల్క్ అయినా సరిపోతుంది. జస్ట్ ఒక సొల్యూషన్ లాగా తయారు చేస్తాం. సో మన కస్టర్డ్ పౌడర్ అండ్ కొద్దిగా మిల్క్ అండ్ క్రీమ్ కలుపుకున్నాము. జస్ట్ ఒక సొల్యూషన్ అంటే ఒక పేస్ట్ లాగా అయితే చాలు. అంటే డ్రై పౌడర్ మిక్స్ చేస్తే మళ్ళీ లంప్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లా ఒక పేస్ట్ లాగా చేసేసుకుంటే ఈజీగా మనకి మిక్స్ అవుతుంది. అండ్ ఇది ఫస్ట్లో కలిపి పెట్టుకున్నాక కూడా
వేసే ముందు కంపల్సరీగా కలుపుకోవాలి, ఎందుకంటే ఇందులో ఉన్న పౌడర్ ఏదైతే ఉందో కొంచెం సేపటికి అది బాటంలో సెటిల్ అయిపోతుంది. ఓకే. సో మనం వేసుకున్నప్పుడు ఓన్లీ వాటర్ వెళ్తుంది కానీ ఆ పౌడర్ వెళ్ళదు. సో అందుకు థికెనింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇప్పుడు మిల్క్ హీట్ అవుతుండగా కొద్దిగా షుగర్ వేసుకున్నాను ఇప్పుడు. ఓకే. నార్మల్గా అదర్ ఫ్లేవర్ మూసెస్ చేసుకోవాలంటే లైక్ వెనీలా మూస్ కానీ చాక్లెట్ మూస్ కానీ, సో చాక్లెట్ మీరు తర్వాత యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇది ఆరెంజ్ మూస్ కాబట్టి ఆరెంజ్ ఇందులో డైరెక్ట్గా యాడ్ చేయలేదు, ఎందుకంటే వేడిలో యాడ్ చేస్తే పగిలిపోతుంది. సో ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకొని అన్నీ అసలు ఇది యాడ్ చేస్తే పాలు విరిగిపోతాయి, అవును. ఏం చేస్తారు అని. సో అందుకు కస్టర్డ్ మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకొని కూల్ అవుతున్న సమయంలో ఈ ఒక ఆరెంజ్ పల్ప్ వేసుకుంటాం. అండ్ థికనింగ్ కూడా ఇంకొంచెం ఎక్కువ థికెన్ చేసుకుంటాం. ఓకే. నార్మల్గా అయితే మన కస్టర్డ్ కొంచెం లిక్విడ్గా కూడా చేసుకోవచ్చు, అవును. కానీ ఇది ఆల్రెడీ కొంచెం వాటరీ ఉంటుంది కాబట్టి ఆరెంజ్ పల్ప్, సో ఆ వాటర్కి కూడా మనం స్కోప్ ఇవ్వాలన్నమాట థికనింగ్కి. సో ఇప్పుడు మంచిగా బాయిల్ అయిందండి మిల్క్. సో ఇప్పుడు మన కస్టర్డ్ పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటాం. సో కస్టర్డ్ పౌడర్ ప్యాకెట్స్ వెనకాల ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ రాసి ఉంటాయి, ఎంత మిల్క్ తీసుకోవాలి, ఎంత షుగర్ తీసుకోవాలి, ఎంత కస్టర్డ్ పౌడర్. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయినా సరిపోతుంది. ఓకే. కాకపోతే కొంచెం థికెనింగ్ అంటే మనం కుకింగ్ టైం అనేది కొంచెం ఎక్కువ చేసుకోవాలి ఈ రెసిపీకి, సో దట్ బాగా థికెన్ అవుతుంది. సో వేసిన దగ్గర నుంచి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది కాబట్టి. బాటమ్ దగ్గర స్టక్ అయిపోతుంది అనమాట. సో బాటమ్ అనేది ఎక్కువ స్టిక్ కాకుండా మనం కుక్ చేసుకుంటూ ఉండాలి. సో కంప్లీట్గా సిమ్లో పెట్టుకొని సో అది థిక్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. అంటే ఎక్కువ టైం కూడా పట్టదు, జస్ట్ బీ షూర్ కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి థికెన్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా థిక్ అయిందండి. ఇందాక కంటే పోరింగ్ కన్సిస్టెన్సీ కంటే ఒక పేస్ట్ కన్సిస్టెన్సీకి వస్తుంది, ఎందుకంటే ఇది ఏంటంటే ఇంకొంచెం కూల్ అయ్యాక ఇంకా బాగా గట్టిపడుతుంది అన్నమాట. సో వేడిగున్నంతసేపు మనకి కొంచెం లిక్విడ్ స్టేజ్లోనే ఉంటుంది, ఇంకా థిక్ అవ్వలేదు అని చెప్పి ఇంకా కుక్ చేస్తూ ఉంటే చాలా గట్టిగా అయిపోతుంది. సో ఎట్ దిస్ స్టేజ్ మనం ఆఫ్ చేసుకుంటే కొంచెం కూల్ అయ్యేటప్పటికి మనకు కరెక్ట్ టెక్స్చర్ వచ్చేస్తుంది. సో వేడివేడిగా ఉంటుండగానే ఆరెంజ్ పల్ప్ వేయగానే విరిగిపోతుంది. అవును, కొద్దిగా మనకి రూమ్ టెంపరేచర్కి వస్తే చాలు. సో చూసారు కదా, మనం రిగరస్గా కలపడంతో త్వరగా కూల్ అయిపోయింది. సో ఈ టెంపరేచర్లో ఉన్నప్పుడు మన ఆరెంజ్ పల్ప్ అనేది యాడ్ చేసుకుంటాం. ఓకే. సో మనకి ఎటువంటి ఆర్టిఫిషియల్ ఆరెంజ్ ఎసెన్స్ కానీ ఆరెంజ్ కలర్ కానీ ఏం అవసరం లేదు, టోటల్లీ మనం న్యాచురల్ ఆరెంజ్ పల్ప్ తోటే చేసుకుంటాం. సో మీరు బయట చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఆరెంజెస్ తగులుతాయి. సో ఆల్మోస్ట్ మనం పల్పీ ఆరెంజ్ తాగినప్పుడు ఎట్లయితే ఫీల్ వస్తుందో, సో అట్లా ఆరెంజ్ మూస్ తిన్నప్పుడు కూడా అదే ఫీల్ వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఆరెంజ్ పల్ప్లో ఉన్న యూనిక్నెస్ అంటే ప్రతి ఒక్క స్ట్రాండ్లో జ్యూస్ తాగుంటుంది అనమాట. సో మనం బయట చేసినప్పుడు ఇట్ ఈస్ లైక్ ఎక్స్ప్లోజన్ ఆఫ్ జ్యూసెస్ హియర్ అండ్ దేర్. సో మనం ఆరెంజ్ ఎసెన్స్ వేసిన ఆరెంజ్ ఫ్లేవర్ వేసినా కానీ ఆ ఎక్స్పీరియన్స్ అనేది రాదు. సో ఇప్పుడు కస్టర్డ్ విత్ ఆరెంజ్ బేస్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇందులో మనం కొద్దిగా క్రీమ్ యాడ్ చేసుకుంటాం. అంటే విప్పింగ్ క్రీమ్ ఉంటే విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు, ఫ్రెష్ క్రీమ్ ఉంటే విప్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో ఆ క్రీమ్ తోటే మనకు ఆ మూస్ టెక్స్చర్ అనేది వస్తుంది అన్నమాట. అండ్ రిచ్నెస్ కూడా, అంటే మిల్క్లో ఉండే ప్రాపర్టీస్ అన్నీ ఇంకా కాన్సన్ట్రేటెడ్ ఫ్లేవర్ మన క్రీమ్లో ఉంటుంది. సో చాలా స్మూత్గా, ఎస్, చూస్తేనే మనకి నోరూరిపోతుంది. సో ఇది మనం ఒకసారి మన ఆరెంజ్ కప్స్ తయారు చేసుకున్నాం కదా, సో ఆ కప్లో వేసి ఒక 1 అవర్ వరకు చిల్ చేసుకుంటే ఆరెంజ్ మూస్ విల్ బి రెడీ. ఓకే. సో ఇది యాజ్ ఇట్ ఈజ్ మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి. సో ఒక చిన్న కప్లో పెట్టి మనం చిల్లింగ్. సో ఆల్మోస్ట్ ఆరెంజ్ మూస్ రెడీ అయినట్టే, కాకపోతే ఒక 1 అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసామంటే ప్రాపర్గా రెడీ అయిపోయినట్టు.
మన ఆరెంజ్ మూస్ కూడా రెడీ అయిపోయింది. ఇది కొద్దిగా విప్పింగ్ క్రీమ్ తోటి గార్నిష్ చేసుకుంటాం. ఆరెంజ్ మూస్ కావలసిన పదార్థాలు: ఆరెంజెస్ 2, కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్, పాలు 120 ml, క్రీమ్ 100 ml, పంచదార 75 గ్రాములు. ఆరెంజ్ మూస్ తయారు చేసే విధానం: ముందుగా ఆరెంజెస్ నుంచి పల్ప్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక సాస్ ప్యాన్లో పాలు, పంచదారను బాయిల్ చేసి కస్టర్డ్ పౌడర్ను యాడ్ చేసి మిశ్రమం చిక్కపడేంత వరకు కుక్ చేసుకోవాలి. క్రీమ్ బీట్ చేసుకొని చల్లారిన తర్వాత కస్టర్డ్లోని ఆరెంజ్ పల్ప్తో పాటు మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఆరెంజ్ మౌస్ రెడీ.